గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మన చరిత్రలో ఎపిసోడ్ 14. ఈ ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి చెప్పుకుంటున్నాం. సో మనకి ఈ బోర్డు చూసినట్టయితే మీకు ఈ ప్రదేశం మీకు ఎవరికైనా గుర్తుందా? సో మొట్టమొదటిగా భారత ఉపఖండంలో వ్యవసాయం చేసినటువంటి మొట్టమొదటి ప్రదేశం ఇది. దీన్ని మనం మెహర్గర్ అని పిలుస్తాం. సో మనం చెప్పుకున్న రాతి యుగంలో మానవుడు, ప్రాచీన శిలాయుగంలో, మధ్య శిలాయుగంలో అతను వ్యవసాయాన్ని చేపట్టలేదు. సో మనకి నవీన శిలాయుగంలో అతను వ్యవసాయాన్ని చేపట్టాడు అని మనం చెప్పుకున్నాం. అంటే నవీన శిలాయుగంలో మానవుడు మొట్టమొదటిగా వ్యవసాయం చేశాడు. మొట్టమొదటిగా వ్యవసాయం చేసినటువంటి ప్లేస్ ఏదంటే మెహర్గర్. ఇది మనకి భారత ఉపఖండంలో ఉండేది. ప్రజెంట్ ఇది మనకి బెలుచిస్తాన్ ప్రావిన్స్లోని పాకిస్తాన్లో ఉంది. సో ఇక్కడి ప్రజలు ఎవరైతే ఈ మెహర్గర్ ప్రజలు ఉన్నారో వీళ్ళు భారత ఉపఖండంలో మొట్టమొదటిగా వ్యవసాయాన్ని చేసినటువంటి ప్రజలు. వీళ్ళు ముఖ్యంగా బార్లీ, గోధుమలు పండించేవారు. దాంతోపాటు కాటన్ కూడా పండించేవారు, ప్రత్తిని పండించేవారు. అయితే మీరు చూసినట్టయితే మనకి ఇది 7000 BC, క్రీస్తు పూర్వం 7000లో జరిగినట్లు మనకు దొరికినటువంటి ఆనవాళ్ళ ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే ప్రపంచంలో ఇంతకు ముందే నైలు నాగరికతలో, అలాగే మనకి ఇజ్రాయిల్, ఇరాన్ ఈ ప్రాంతాల్లో మనకి ఈ గోధుమలు, బార్లీ పండించినట్టు ఆనవాళ్ళు దొరికాయి. కానీ ప్రత్తి పండించినట్టు ఎక్కడ మనకి ఆనవాళ్ళు దొరికినట్టు మనకు తెలియట్లేదు. అయితే మనకి మొట్టమొదటిగా ప్రపంచంలో ప్రత్తి పండించిన మొట్టమొదటి ప్రజలు మన మెహర్గర్ ప్రజలు. బార్లీ, గోధుమలతో పాటు ప్రత్తిని కూడా ఇక్కడ పండించి ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రత్తిని పండించిన వారు అయ్యారు మన మెహర్గర్ ప్రజలు. అయితే మనకి ఈ మెహర్గర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే నవీన శిలాయుగ ప్రజలు, వీళ్ళు పశ్చిమాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నట్లు కూడా మనకు అక్కడ దొరికినటువంటి ఆధారాల ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా మనకి ఈ మెహర్గర్ ఈ ప్రాంతంలో కుమ్మరి చక్రం, పోటర్స్ వీల్, మనం చెప్పుకున్నాం నవీన శిలాయుగ మానవుడు మనకి ఏంటమ్మా చక్రాన్ని కనుక్కున్నాడు. ఈ చక్రంతో కుండలు తయారు చేసేవాడని చెప్పుకున్నాం. ఈ పోటర్స్ వీల్ కూడా మనకి ఇక్కడ దొరికింది. ఇక్కడ మనకి ఈ మెహర్గర్లో. ఈ విధంగా మెహర్గర్ అనేది భారత ఉపఖండంలో మొట్టమొదటి వ్యవసాయం చేయబడిన ప్రాంతంగా మనకు అక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.